హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రావణి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? జుట్టు ఎప్పటికీ నల్లగా ఉండాలని, మొహం పైన కాసింత ముడతలు అలాగే పింపుల్స్ రాకూడదని, ఎప్పుడు నిగనిగలాడుతూ తెల్లటి చర్మంతో పట్టుకుచ్చు లాంటి జుట్టుతో ఉండాలని ఎవరికి మాత్రం ఉండదు చెప్పండి? అందరూ అదే కలలు కంటూ ఉంటారు. మనం ఉన్నంత కాలం మనము చకచకా పరుగులు తీయాలని, అలాగే మన పనులు మనం ఫాస్ట్గా చేసుకోవాలని, ఎప్పుడు యాక్టివ్గా ఉండాలని, అందంగా ఉండాలని అందరికీ కూడా ఉంటుంది కదా. దీనికోసము చాలా చాలా డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటారు. వందలకు వందలు, వేలకు వేలు బ్యూటీ పార్లర్లకు, జిమ్స్కు, ఫిట్నెస్ సెంటర్లకు ఖర్చు పెడుతూ ఉంటారు. అటువంటిది ఏమీ అవసరం లేకుండా మనము మన ఇంట్లో ఉండే పదార్థాలతో మంచి ఔషధకరమైనటువంటి ఈ లడ్డూలు చేసుకొని తినండి. రోజుకొకటి తినండి చాలు. ఇది మీ ఆరోగ్యాన్ని చాలా చాలా మెరుగుపరుస్తుంది. న్యూట్రిషనల్ లడ్డూలు అని చెప్పి స్వీట్ షాపులలో అక్కడ ఇక్కడ చాలా వెబ్సైట్లో అయితే దొరుకుతూ ఉంటాయి. ఇక మనం ఇంట్లోనే చేసుకుంటే పోలా ఇలాంటి లడ్డూలు కంపల్సరీగా ఒకటి తిని చూడండి. రిజల్ట్ అయితే మీరు ఖచ్చితంగా చూస్తారు. కానీ ఇది ఒక అలవాటులా పెట్టుకొని మనం కంటిన్యూగా పాటించాలి. హెల్దీ లైఫ్ స్టైల్ కూడా మెయింటైన్ చేయాలి. అలా చేసినట్టయితే మన ఆరోగ్యము చాలా దృఢంగా ఉంటుందన్నమాట. మన పూర్వీకులు ఎలా ఉన్నారో అలా కంప్లీట్గా ఉండలేకున్నా వాళ్ళల్లో సగం అయితే మనం ఉండగలం అన్నమాట. ఇక దీనికి కావాల్సిన పదార్థాలు నువ్వులండి. నేను ఇక్కడ నైలాన్ నువ్వులు అయితే తీసుకోలేదు. నైలాన్ నువ్వులు అంటే చాలా సాఫ్ట్గా షైనీగా ఉంటాయి కదా, అది కాదనమాట. ఇవి అచ్చంగా దొడ్డు నువ్వులు అన్నమాట. దీనికి పొట్టు ఎక్కువగా ఉంటుంది. ఇటువంటి తెల్ల నువ్వులు, ఇంకా గుమ్మడి గింజలు తెలుసు కదా, ఇవన్నీ కూడా మీకు కిరాణా స్టోర్లో దొరుకుతాయి. గుమ్మడి గింజలు 1 కప్పు, ఇక్కడ నువ్వులు 1 కప్పు తీసుకున్నాను. అన్నిటికంటే అతి ముఖ్యమైనది అవిసె గింజలు. ఈ అవిసె గింజలు కూడా 1 కప్పు తీసుకున్నాను. ఇప్పుడు తీసుకున్నటువన్నిటిలో చాలా సుగుణాలు అయితే ఉన్నాయండి. కాల్షియము, ఐరన్, ఇంకా ప్రోటీన్, వాట్ నాట్ మీ ఎముకలకు, జుట్టుకు, ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. షుగర్ పేషెంట్లకు అయితే చెప్పనవసరం లేదండి. షుగర్ పేషెంట్లు ఈ లడ్డు రోజుకి 1 తిన్నారంటే చాలా బాగుంటుంది. ఇక ఈ పదార్థాలన్నీ చెప్పాను కదా, ఇందులో ఇసుక కానీ రాళ్ళు కానీ ఏం లేకోకుండా బాగా చక్కగా ఏరుకొని చెరుక్కొని శుభ్రం చేసుకున్న తర్వాత మనము స్టవ్ని బాండి హీట్ చేసుకోవాలి. ఫస్ట్గా ప్రీహీట్ చేసుకొని పెట్టుకొని ఇవన్నీ కూడా సిమ్లో వేయించుకోవాలన్నమాట. మీరు ఎంత సిమ్లో వేయించుకుంటే అంత టేస్టీగా అయితే ఉంటుంది. ఈ వీడియో కంప్లీట్గా మన ఛానల్లో అయితే ఉంటుంది. ఛానల్ లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు ఒకసారి చూసేసేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మన ఛానల్లో చాలా చాలా వీడియోస్ ఉన్నాయండి. ఆధ్యాత్మికతమైన వీడియోస్ ఉన్నాయి, హెల్త్ పరంగా ఉన్నాయి. ప్లీజ్ ఒక్కసారి వెళ్ళి చూడండి. మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, అలాగే లైక్ చేయండి. ఇక్కడ నేను ఇవన్నీ బాగా సిమ్లో వేయించుకున్న తర్వాత చల్లారనివ్వాలి. చల్లారనిచ్చిన తర్వాత యాలకులు ముందుగా చూపించాను కదా, ఒక 4-5 యాలకులను ఇలా పొట్టు తీసుకొని అందులో ఉండే వాటిని దంచుకొని ఇందులో వేసానండి. ఇవన్నీ బాగా మిక్సీ మెత్తగా పట్టేయాలండి సుమా. ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ నేను 3 కప్పులు తీసుకున్నాను కదా. ఇక్కడ బెల్లము నేను 2.25 కప్పు అయితే వేసానన్నమాట. మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోండి. 2 కప్పులు వేసినా పర్లేదు, 2.5 కప్పులు వేసినా పర్లేదు. మీరు తీపి కొంచెం ఎక్కువ తినే వాళ్ళైతే 2.5 కప్పులు వేసుకోండి, సరిపోతుంది. అలా 2.5 కప్పులు ఖచ్చితంగా పడుతుందండి. నాకైతే నేను కొంచెం స్వీట్ ఇష్టపడతాను, ఎందుకంటే ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ కూడా చప్పగా ఉంటాయి కదా, పెద్దగా టేస్ట్ అనిపించవన్నమాట. మీరు మనుషులకు ఎప్పుడు కూడా పాలకోవా కానీ, గులాబ్ జామ్ కానీ ఇలాంటి ఎక్కువ స్వీట్గా ఉండే పదార్థాలు అందుబాటులో ఉండేటివి బాగా నచ్చుతాయి అన్నమాట. కానీ ఇది కూడా ట్రై చేయండి, కంపల్సరీ మెచ్చుతారు. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.